लगेगा इस मलबे को हटाने में और उसके बाद ट्रायल यहाँ पर किया जा रहा है कि अंदर कोई फंसा हो तो उसे बाहर निकालना रेकॉर्ड हो रहा है ना ऑर्डर ऑफ कर दिया गया है और जो आम लोग हैं वो यहाँ पर मौजूद है इस समय और उन्हीं यहाँ पर लगातार कुल मिलाकर जो स्थिति यहाँ నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న ఒడిశా బాలాసోర్లో రైలు ప్రమాదానికి సంబంధించి ఇంకా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇప్పటివరకు చరిత్రలోనే కని విని ఎరుగని రైలు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. రైలు సిగ్నలింగ్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోవడంతో రైలు పట్టాలు తప్పింది. ఆ విషయాన్ని వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కాకపోవడంతో వెంటనే మరో ట్రాక్ మీద వస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆ పట్టాలు తప్పిన రైలును ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే ఒక పాసెంజర్ రైలు వచ్చి మళ్ళీ ఆ కోరమండల్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. ఇంత భయానక బీభత్సకరమైన రైలు ప్రమాదాన్ని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటి బీభత్సమైన రైలు ప్రమాదం అక్కడ చోటు చేసుకుంది. అది చూస్తూ ఉంటే అసలు నిజంగా మాటల్లో చెప్పటానికే లేనట్టుగా మనకు అనిపిస్తుంది. నిజంగా ఇది ప్రమాదమా లేకపోతే ఏదైనా సెట్ వేసారా, ఒక భీతావహ దృశ్యాన్ని చిత్రీకరించడానికి వేసిన సెట్టా అనిపించే రకంగా అది దూరం నుంచి చూస్తుంటే అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆ రైలు మనుషుల మృతదేహాలే కనిపిస్తూ ఉన్నాయి. సగం తెగిన మనుషుల మృతదేహాలు, వాళ్ళ ఆర్తనాదాలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కానీ ఇలాంటి ప్రమాదాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. చాలా భయానక బీభత్సకరమైన హృదయ విదారకమైన రైలు ప్రమాదాలను మనం చూసాము. కానీ ఇలాంటి ఒక ఘోర రైలు ప్రమాదాన్ని మాత్రం ఇంతవరకు చూడలేదు. మొదట బెంగళూరు నుంచి హవాడా వెళ్తున్న రైలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న ట్రాక్ మీద పడింది. అదే ట్రాక్ పైన వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఆ పట్టాలు తప్పిన రైలును ఢీకొట్టింది. ఆ వెనుకే వస్తున్న గూడ్స్ ఎక్స్ప్రెస్ కోరమండల్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత అసలు ఊహించకూడని స్థాయికి చేరుకుంది. మనం అక్కడ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకదానిపైకి ఒకటి ఎక్కి పడిన బోగీలను మనం చూస్తున్నాం. ఆ బోగీల కింద ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారు కొందరు, ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు. ఆ రైలు ప్రమాద చుట్టుపక్కలకే చేరుకుని తమ వారికి ఏమైంది, ఆ రైలులో ప్రయాణిస్తున్నారు అని తెలిసిన వాళ్ళు, తమ వాళ్ళు ఎవరెవరు ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నారో ఆ రైలుకు ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే అక్కడకు వాళ్ళకి సంబంధికులు చేరుకుని తమ వారి కోసం వెతుకుతూ ఉన్నారు. అదే సమయంలో సహాయక చర్యలు కూడా వేగంగానే కొనసాగుతున్నాయి. మొత్తం రైల్వే వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ అంతా కుప్పకూలిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఊహించగలమా ఇలాంటి ఒక ప్రమాదాన్ని? అలాంటి ప్రమాదం జరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కనీసం అలాంటి ప్రమాదాన్ని మనం కలలో కూడా ఊహించలేం. అంతటి ఘోర ప్రమాదం ఇది. గతంలో కూడా మనం చూసాము, ఎన్నో రైళ్లు ఒక ట్రాక్ పై ఒకటి వెళుతూ గుద్దుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. పట్టాలు తప్పిన ట్రైల్ని చూసాం. మంటల్లో కాలిపోయిన రైలు ప్రమాదాల గురించి కూడా మనం చూసాం. ఇలాంటి ఘటనలు మరి ఎప్పుడు జరగకూడదని మనం కోరుకున్నాం. కానీ నిన్న అంతకు మించిన ఒక ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఒరిస్సాలో. మనం ఆ ట్రాక్ల పైనే ఆ రైలు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్ట్రెచర్ల పైన తీసుకువెళ్తున్న సిబ్బందిని కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఆ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఎక్కడ చూసినా కూడా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆ ప్రమాద స్థలికి వెళితే అక్కడ హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆ రైలు పట్టాలు తప్పేయడంతో ఒకదాన్నొకడు గుద్దుకోవడంతో రైలు బోగీలు ఒకదానిపైన మరొకటి పడిపోవడంతో రాత్రంతా కూడా సహాయక చర్యలు కొనసాగాయి. ఫ్లడ్ లైట్లలో సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే